వచ్చి గొడుగు పట్టుకొని ఎక్కడెక్కడ దీనిలో దొంగ బిల్లులు చేసుకునే దానికి అవకాశం ఉంది, రైతులను అడ్డం పెట్టుకుని అని చెప్పి రేపు నేను మీ అందరి ముందు బహిర్గతపరచా. ఈ మా నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎన్ని బిల్లులు చేశారు దొంగ బిల్లు అనేటువంటి మీ ముందే పెడతా, రైతుల ముందే పెడతా. రైతులు చూడండి, బోర్డు వేసి పెడతా, కరపత్రాలు పంపిణీ చేస్తాం. ఏ గ్రామానికి సంబంధించి ఎంతెంత బిల్లులు చేశారు, మీకు సంబంధించినటువంటి కాలువల పని చేశారా, చేయకుండానే బిల్లులు చేసి దోచుకున్నారనేటువంటిది సోషల్ ఆడిట్ మీరే నిర్ణయించుకొని ఇంత ఎత్తున దోచుకుందా ఈ ప్రభుత్వం అనేటువంటి విధంగా. దేవాదాయ భూములు చూస్తే కాకుటూరులో దేవుడి గురించి, దేవుడు భూములు దోచుకున్నటువంటి త్రాష్టుడు ఎవడూ లేడు, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వాడు. కాకుటూరు దగ్గర శివాలయం భూములు ఉంటే ₹1 అమ్మేస్తుంది. ఈరోజు ఆ మరుపూరు దగ్గర డాక్టర్కి సంబంధించినటువంటి ఉంటే చేకు చెట్లు నరికేస్తుంది. పొదలకూరు చెరువులో నలగొంబ చెట్లు ఉంటే నరికేస్తుంది. ఎక్కడైనా సరే ప్రైవేటు భూములు, ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు ఉన్నటువంటి వనరులు ఎక్కడ పడితే అక్కడ దోచుకు తినడం, ఈరోజు రైతుల పేరుతో ఈరోజు దొంగ బిల్లులు చేసుకొని తినడం తప్ప ఎక్కడన్నా ప్రజల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. అందుకే మీ అందరికి ఒకసారి గుర్తు చేయడానికి, గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల గురించి ఏ విధంగా ఆలోచన చేశాడు, ఈ రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉండేది, ఎక్కడన్నా గతుకు పడితే అడిగేవాళ్ళు, రోడ్డు మీద గతుకులు పడ్డాయని చెప్పి బాధపడేవాళ్ళు. ఈరోజు గతుకులు కాదు, కూలిపోతున్నాయి రోడ్లు. నెట్టనీళ్ళు ఉన్న రోడ్లు కూలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇది మంచి ప్రభుత్వమా, గతంలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది మంచి ప్రభుత్వం అని చెప్పి బేరీజ్ వేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా అధికారులకు మాట్లాడడం దీనికి సంబంధించి దశాబ్దాల సమస్య ఆయకట్టు స్థిరీకరణ రామరెడ్డి గుర్తు చేసింది. చంద్రమోహన్ రెడ్డి మాట్లాడితే రైతులు ఈ ప్రాంతాల గురించి మాట్లాడతాడు. దశాబ్దాల సమస్య ఆయకట్టు సమస్య. ఎప్పుడన్నా నీళ్లు ఇవ్వాలంటే ఆ ఆయకట్టులో లేవు కాబట్టి మేము నీళ్లు ఇవ్వమనేవాళ్ళు. అటువంటిది శాశ్వత ప్రాతిపదికన వాళ్ళకి ఆయకట్టు ఇచ్చాం కాబట్టి ఈరోజు కండలేరు నుంచి ఎక్కడికెక్కడికో వెళ్ళేటువంటి నీళ్ళలో కూడా, ఇతర జిల్లాలకు వెళ్ళేటువంటి నీళ్ళలో కూడా స్థానికంగా ఉండే వాళ్ళు చూడాల్సిందే తప్ప ఆ నీటిని అనుభవించేటువంటి హక్కు లేకపోతే ఆ హక్కు కల్పించి ఆయకట్టు కింద దాన్ని చేర్చి ఈరోజు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఇప్పించాం. అనేక రకాలు పెండింగ్లో ఉన్నటువంటివి. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, ఏమన్నావు, రైతులకు సంబంధించినటువంటి అసైన్మెంట్ పట్టాలు. నేను ఛాలెంజ్ విసురుతున్నా, ఎక్కడన్నా అసైన్మెంట్ పట్టాలకు సంబంధించి అవకతవకలు జరిగాయా, ఎక్కడన్నా భూమి లేనటువంటి వాళ్ళకి ఇచ్చాం, నిరుపేదలకు ఇచ్చాం, నీలాగా ఆ పార్టీ వాడు తీసుకొచ్చి ఈ పార్టీ ఊర్లో చుచ్చిపెట్ల ఎవడు అనుభవిస్తే పార్టీలకు అతీతంగా వాళ్ళకి ఇచ్చాం. ఒకరితో ఒకరికి పెరిగిచ్చేటువంటి సాంప్రదాయం ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయలేదు. ఇళ్ల స్థలాలు ఇచ్చినా, పేదలకు సంబంధించినటువంటి పట్టాలు ఇచ్చినా, ఏది ఇచ్చినా శాశ్వత ప్రాతిపదికన చేసాం. నువ్వు నిలబడలేకపోతే, కూర్చోలేకపోతేవి, మాట్లాడలేకపోతేవి, నీకెంతసేపటికి సంపాదన పిచ్చి తప్ప ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని గురించి పట్టించుకోలేకపోతేవి. నేను ఒకటే చెప్తున్నా, పాపం కొంతమంది చంద్రమోహన్ మాటలని, చంద్రమోహన్ మెహర్బానీకి మిర్రి పడుతున్నారు. రేపటి రోజు ఒకటి ఉందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ రేపు అనేటువంటి రోజు ఈ రోజు మీరు మాట్లాడచ్చు, రేపు వచ్చే రోజు నాయనా మీరు తట్టుకోలేరు, మీరు పాపం భరించలేరు, మీరు సహించలేరు, మీరు నిలవలేరు. కాబట్టి ఇప్పటి నుంచే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. చంద్రమోహన్ అనేటువంటి వాడు రేపు వెళ్ళిపోయిన తర్వాత సర్కస్ కంపెనీలు వేసినట్టుగా లేచి మొత్తం గుడారం ఎత్తుకొని వెళ్ళిపోతాడు తప్ప మరలా ఎవడి మొహం ఈ ప్రాంతాలకు సంబంధించి చూసేటువంటి పరిస్థితి ఉండదు. గుర్తుంచుకోండి, ఏ రోజైనా మనవాడు, మన ఇంటి బిడ్డ, మన ప్రాంత పోడని చెప్పి ఆ అభిమానం, ప్రేమ నాకుంటుంది తప్ప సవతి ప్రేమ చూపించి మొసల కన్నీరు కార్చేటువంటి సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకు మీ మీద ఎన్నటికీ ఉండదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధికారం ఉన్నా లేకపోయినా, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా, ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యను ప్రస్తావించాలి, ఆ సమస్య పరిష్కారానికి దోహదపడాలి. అందుకే ఈరోజు అధికారంలో లేకపోయినా సరే R&B అధికారులతో మాట్లాడడం, దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు పంపించామన్నారు. బహుశా ఈ ప్రభుత్వం మంజూరు చేయిస్తుందని నేను ఆశిస్తున్నా. లేని పక్షంలో ప్రతిపక్షంగా పోరాటం చేసినా సరే ఇటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం చూపించేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వెంటనే దీనికి సంబంధించి అధికారంలో లేకపోయినా R&B రోడ్డు మంజూరుకి సంబంధించి కానీ, ఆ కల్వర్ట్ మంజూరుకి సంబంధించి కానీ తక్షణమే చర్యలు తీసుకునే దానికి నా వంతు సహాయ సహకారాలు అందించి నా బాధ్యతగా భావించి పనిచేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.